శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. జూన్ మాసంలో వృషభ రాశి వారి రాశి ఫలం ఏ విధంగా ఉందో ఒక్కసారి చూద్దాం. జూన్ మాసంలో వృషభ రాశి వారికి చాలా సంతోషకరమైనటువంటి మాసంగా చెప్పుకోవచ్చు. అంతకుముందు ఉన్నటువంటి చికాకులన్నీ కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి సమస్యలు తొలగిపోయి అన్యోన్యత పెరుగుతుంది. ఇంట్లో ఆనందకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. విద్యార్థులు కూడాను చక్కటి ఉత్తీర్ణత పొందేటువంటి అవకాశం కనబడుతూ ఉన్నది. అలాగే వారి ప్రతిభకు తగినటువంటి గుర్తింపు కూడా పొందే అవకాశం కనబడుతూ ఉన్నది. అలాగే ఇంట్లో పెద్దల అనారోగ్య సమస్య నుంచి బయటపడి ఆనందదాయకంగా ఆరోగ్యవంతులుగా ఉండేటువంటి అవకాశం ఉన్నది. ముఖ్యంగా పితృవర్గం వారి నుంచి కొన్ని మరణ వార్తలు వినేటువంటి అవకాశం కూడా కనపడుతున్నది. కాబట్టి మీ పితృవర్గం వారికి ఎవరికైనా అనారోగ్య సమస్యలు కనుక ఉన్నట్లయితే తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి కూడా కనపడుతూ ఉన్నది. ముఖ్యంగా వ్యాపార రంగంలో ఉండేటువంటి వృషభ రాశి వారికి ఈ నెలలో అత్యంత లాభదాయకంగా ఉండబోతుంది అని చెప్పుకోవడంలో ఏమాత్రం కూడా అనుమానం లేదండి. ఎందువల్ల అంటే ఈ వృషభ రాశి వారికి ద్వితీయ స్థానంలో గురుగ్రహ సంచారం, అందులోనూ 3వ స్థానంలోకి జూన్ 2వ తారీఖు గురుగ్రహ మార్పు, అందువల్ల కూడాను తృతీయ స్థానంలో ఉన్నటువంటి గురుగ్రహ స్థితి వల్ల కూడా అనుకూలత పెరిగి వ్యాపార రంగంలో, అందులోనూ బంగారం వ్యాపారం చేసేటువంటి వారు కానీ, అలాగే పెట్రోల్ రంగం వారు కానీ, నూనెలు కానీ, అలాగే పెయింట్స్ ఇలాంటి రంగాల వారికి కానీ విశేషమైనటువంటి లాభాలు పొందేటువంటి అవకాశం కనపడుతూ ఉంది. గృహం కొనుగోలు చేయడానికి ఎన్నో రోజుల నుంచి ప్రయత్నిస్తున్నటువంటి వారికి కూడా ఈ నెలలో కనుక ప్రయత్నించినట్లయితే ఈ వృషభ రాశి వారికి గృహం కొనుగోలు చేసేటువంటి అవకాశం కనపడుతూ ఉన్నది. అలాగే కొంతమంది పాత ఇళ్ళు అమ్ముకోవాలి అనుకునేటువంటి వారికి కూడా మీరు అనుకున్నటువంటి అనుకూలమైనటువంటి ధర పలుకుతూ చక్కగా మీ ఇల్లు అమ్ముడుపోవడం అనేటువంటిది కూడా జరిగేటువంటి సువర్ణ అవకాశం ఈ జూన్ మాసంలో వృషభ రాశి వారికి కలుగుతుంది. అంతేకాకుండా రాజకీయ నాయకులకు కూడా ఉన్నత పదవీ కాలంగా చెప్పుకోవచ్చు. చిన్న చిన్న లీడర్ల నుంచి పెద్ద పెద్ద లీడర్ల వరకు కూడాను పెద్దల దగ్గర నుంచి వస్తున్నటువంటి సమస్యల నుంచి బయటపడిపోయి చక్కగా ఆనందదాయకంగా ఉంటారు. అందులోనూ ప్రజా ఆదరణ పెరుగుతుంది. పెద్దల నుంచి మంచి మన్ననలు పొందేటువంటి అవకాశం కనబడుతుంది. ప్రైవేటు పరమైనటువంటి ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగస్తులకు కూడా ప్రమోషన్స్ కనుక, అంటే ఉన్నత ఉద్యోగం కోసం ప్రయత్నం కనుక చేసినట్లయితే తప్పనిసరిగా సఫలీకృతులు అవుతారు అని చెప్పుకోవచ్చు. ఇక షేర్ మార్కెట్ వ్యవహారానికి వస్తే వీరికి కూడా అత్యధికమైనటువంటి ధనలాభం పొందేటువంటి అవకాశం కనపడుతూ ఉంది. షేర్ మార్కెట్ గురించి అతి తక్కువగా బాగుండదు అని చెప్పేటువంటి పరిస్థితుల్లో కూడాను, కానీ ఈ సంవత్సరం ఈ జూన్ మాసంలో వృషభ రాశి వారికి చాలా విశేషమైనటువంటి లాభాలు తెచ్చిపెట్టేటువంటి మాసంగా చెప్పుకోవచ్చు. ఇంకా కుటుంబంలో అనేక రకాలైనటువంటి శుభకార్యాలు చేసేటువంటి అవకాశం, అలాగే ఆ ఖర్చులు తగినట్టుగా ఆదాయం లభిస్తూ ఉంటుంది. డబ్బు మిగలకపోయినా అవసరానికి తగిన ధనం మాత్రం సమయానుకూలంగా మీ చేతికి అందడం, తద్వారా మీరు ఆనందదాయకంగా ఇంట్లో శుభకార్యాలు పూర్తి చేసుకోవడం జరిగేటువంటి అవకాశం చక్కగా కనపడుతూ ఉన్నది. ఇంకా రైతుల వ్యవహారానికి వస్తే వీరికి కూడా ఆనందదాయకమైనటువంటి ధరలు పెరుగుతాయి ధాన్యాలకి. దాంతోపాటుగా ఇంట్లో సంతోషకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. పంటలు కూడా మంచిగా పండేటువంటి అవకాశం ఈ యొక్క మాసం నుంచి ప్రారంభమవుతుంది. కాబట్టి వారికి కూడా సానుకూలమైనటువంటి వాతావరణంగా ఈ యొక్క మాసాన్ని మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ముఖ్యంగా సినీ పరిశ్రమ వారికి కూడాను ఈ వృషభ రాశి వారికి జూన్ మాసంలో విశేషమైనటువంటి ఆదరణ పొందుతారు. తప్పనిసరిగా మంచి మంచి అవకాశాలు పొందుతారు. మ్యూజిక్ డైరెక్టర్స్ కావచ్చు, నిర్మాతలు ధనపరంగా ఆర్థికంగా బలపడేటువంటి అవకాశం కూడా సంపూర్ణంగా కనపడుతూ ఉన్నది. అలాగే తారలు కూడా, అంటే నటీనటులకు కూడా కొత్త అవకాశాలు, సరికొత్త వ్యక్తుల పరిచయాలు, తద్వారా కూడా మీకు పెద్దవారితో పరిచయాలు కావడం, తద్వారా మంచి అవకాశాలు పొందుతూ మీకుండేటువంటి ప్రతిభకు తగిన గుర్తింపు పొందేటువంటి అవకాశం కూడా సంపూర్ణంగా కనపడుతూ ఉన్నది. ముఖ్యంగా ఈ యొక్క రియల్ ఎస్టేట్ రంగం వారికి కూడాను విశేషమైనటువంటి ధన ఆదాయం పెరగబోతోంది. మొన్నటిదాకా భూమి రేట్లు చాలా తక్కువగా పలుకుతున్నాయి, చాలా నష్టపోతున్నాం అనుకునేటువంటి వారికి కూడాను ఈ వృషభ రాశిలో ఉండేటువంటి వారికి ఏదో అదృష్టం పట్టినట్టుగానే ధరలు ఉన్న చోటనే వీళ్ళు కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడం, తద్వారా ఆర్థిక లాభాలు పొందేటువంటి అవకాశం కనపడుతూ ఉన్నది. కానీ ఎంత బాగున్నా కూడాను చిన్న సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అవి మానసికంగా కొంతవరకు
దెబ్బతీసేటువంటి అవకాశం ఉంటుంది, కుంగదీసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వృషభ రాశి వారు ముఖ్యంగా ప్రతి మంగళవారం కూడా గ్రామదేవత ఆలయానికి వెళ్ళి అమ్మవారికి కుంకుమతో, అంటే బండారి అంటాము, బండారితో అమ్మవారికి అర్చన చేయించి ఆ కుంకుమ తీసుకొని వచ్చి ప్రతిరోజు మీరు బయటికి వెళ్ళే ముందు కనుక కుంకుమ ధరించి వెళ్ళినట్లయితే అనుకున్న పనులు అన్నీ కూడాను సకాలంలో పూర్తవుతాయి. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.